రైట్. ఇక్కడ ఎవరు కోఆపరేట్ చేయాలి, వచ్చి కోఆపరేట్ చేయాలి. టైమింగ్ ఒకసారి ఇక్కడ ఉంటే వస్తుంది. జరుగు जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे स्वतंत्र वीरको जय भीम. ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి అందరూ వచ్చేయండి. మాట్లాడాల్సింది మీరు విన్నా తప్ప మీ దగ్గర నుంచి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఆశపోతున్నాను. ఆడవాళ్ళు అందరూ వచ్చేయండి. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు అన్ని రావాల్సింది. అధ్యక్షులు జిల్లాల్లో 10 గంటలకు జిల్లాలో నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. చాలా మంది వస్తున్నారు. 72-73 మంది ఎన్రోల్ చేస్తున్నారు. మీరు దాదాపుగా వచ్చినాక, ఎందుకంటే ఇది ఇనాగరల్ సెషన్ క్లాస్ కాదు. ఇనాగరల్ సెషన్ మనం లంచ్లో కంప్లీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా 2 గంటల క్లాస్ మొదలవుతుంది. కాబట్టి టైం వేస్ట్ కాకూడదన్న ఉద్దేశంతో నాకున్నాం. దానికి మన గౌరవనీయులు పెద్దలు డోర్నకర్ శాసనసభ్యులు ఆ బాధ్యతలు తీసుకున్నాక వచ్చే అవకాశం లేదాయనకు. ఎందుకంటే ఇవాళ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా తెలంగాణ నుంచి ఎందుకు మొదలైందనే విషయం నేను 2-3 విషయాలు చెప్పి పెద్దలతో మాట్లాడిస్తా. పార్టీ మేధోమథనం జరిగింది. 5 రోజుల పాటు పార్టీ మేధోమథనం జరిగింది. అందులో 3 రోజులు కంటిన్యూస్గా సీరియస్ రాజకీయ అంశాల మీద చర్చ జరిగింది. ఆ మేధోమథనంలో ఆదివాసీ కాంగ్రెస్ తరఫున అప్పుడు నేనే ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ ఉంటుంది, నేను కూడా పార్టిసిపేట్ చేసిన. మన ఆర్ఓపిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దలు, మన ఈఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు తత్వాన్ని ఓడించకు సమానత్వ అవకాశాలని భారత రాజ్యాంగం కల్పించింది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోతున్నాం, సంస్థాగతమైనటువంటి మార్పులు ఏం చేయాలనేటటువంటి ఆలోచన ఆ మేధోమథనంలో జరిగింది. ఆ మేధోమథనం నుంచే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు పార్టీ తీసుకున్నది. అందులో భాగంగానే 50 సంవత్సరాల వయస్సు దాటని వాళ్ళు, అంటే బిలో 50 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు పార్టీ నిర్మాణంలో 50% ఉండాలని పార్టీ తీర్మానం చేసింది. అదొక్కటే కాదు, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి, బీసీల నుంచి, మహిళల నుంచి, ప్రధానంగా మహిళల నుంచి కూడా ఖచ్చితంగా ఈ 3 వర్గాలకు 50% పార్టీ నిర్మాణాల్లో భాగస్వామ్యం కల్పించాలనేటటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. కూర్చోండి దయచేసి. బయట ఏర్పాటు చేసి లోపల నిలబడతాం. ఈ కార్యక్రమంలో పెద్దలు మన చిరాపేట అన్న ఎమ్మెల్యేగా రావడం, డిప్యూటీ స్పీకర్గా మొదటగా మన కార్యక్రమం రావడం చిరాపేటలో నేను అనుకుంటా. అదేవిధంగా ఇంకొక అతిథి అన్న అతనికి దయాకర్ గారు ఈరోజు ఇక్కడ ఢిల్లీ నాయక్ గారి కార్యక్రమం చేపట్టడం
ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఇక్కడ ఎస్సీ ధర్మాదాలు ఉండడం మా పట్టణంలో విషయం. అదేవిధంగా వీరేంద్ర నాయక్ గారికి ఇక్కడ అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీగా మీ మధ్యలోకి వచ్చినారు. రక్షణ కల్పిస్తూ చదువు విషయంలో అదేవిధంగా ఉద్యోగ విషయంలో రిజర్వేషన్ కల్పించే చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాజ్యాంగం అందించే ఫలాలు అందించాలని ముఖ్యంగా కాంగ్రెస్ లో నాయకత్వాన్ని పెంచాలనే ఒక సదుద్దేశంతో ఈనాడు ఇక్కడ వారి బృందం మొత్తానికి కూడా సూర్యాపేట నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసీలు అంటే గ్రామాలకు పట్టణాలకు ముఖ్యంగా కల్చర్కు కూడా దూరంగా చిన్న చిన్న గూడాలలో తండలలో ముఖ్యంగా అడవులలో బతికే ఒక జాతి. అలాంటి జాతి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు కొన్ని లక్షల ఎకరాలు వారికి అటవీ భూమిని పట్టాలు చేసి ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతులు చేసి ముఖ్యంగా ఈనాడు ఆదివాసీలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా నాయకులుగా రాణిస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ చదివే తప్ప ఎవరిది కాదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. చెప్పినప్పుడు పూర్తి బాధ్యతలు కూడా తీసుకోవడానికి వస్తారని చెప్పి తెలియజేసింది. ఎందుకంటే నాకు ఈ 6 సంవత్సరాలు సామాజిక న్యాయం, తర్వాత పార్టీ పటిష్టత, ప్రతి ప్రాంతంలో ఏదైతే పార్టీకి డిప్యూటీ స్పీకర్ గారికి సభా నిర్వహణలో బాధ్యత ఉంటుందో, నేను ఎమ్మెల్సీ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక ఉద్యమాలు జల్లయ్య గారు లాంటి వాళ్ళు కానీ ఎస్సీసీఎల్ కానీ లేకపోతే ఇతర సెల్స్ ఇక్కడ సమావేశాలు పెట్టినా పోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ తుది పాయింట్ సమస్య మన ఇప్పుడు పెట్టిన ఈ సమావేశానికి సంబంధించిన అంశం వస్తే, ఈ దేశంలో ఆదివాసీలకు మూలంగా ఉన్నది 1947 నుంచి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అని మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న బంజారాలే కాదు, దాదాపు 40-50 తెగలను గిరిజన ఆదివాసీ తెగలుగా గుర్తించి వాళ్ళకి ఈరోజు రాజ్యాంగబద్ధమైన రక్షణలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలా ఎందుకు ఇక్కడ కనపడుతున్న ఈ బొమ్మలన్నీ నాకు కూడా రాణి దుర్గావతి, కొమరం భీమ్, ఏకలవ్య, సేవలాల్ మహారాజ్, రామ్జీ గోల్డ్ వీళ్ళందరి స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ పేరులోనే ఉంది బునియాది మూలాలు. ఏదైతే మూలాలు మనం మరి దాదాపు 10 ఉమ్మడి జిల్లాల్లో 6 మీటింగ్ అంటే సగం తెలంగాణ కవర్ చేసిన మరి సోదరులు అన్ని తానే నడిపిస్తున్న సోదరులు వెల్లయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ మన తాతలు ముత్తాతలందరూ కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో కొంత రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ మరి అవకాశం ఇవ్వడం, రెడ్డి గారి అంటే ప్రజలు తీసి వెనుకబడిన కులాలు కొంత రెడ్డి సామాజిక వర్గానికి భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేసిన వర్గాలు కమ్యూనిస్టుల వైపు ఉండడం, ఆ కమ్యూనిస్టులే మళ్ళీ ఎరుపు పసుపు మళ్ళీ పింక్ రేపు కాషాయం అయ్యే ప్రమాదం కనబడతాం. ఆనాడు కమ్యూనిస్టు ఎర్ర జెండా తర్వాత పసుపు జెండాగా మారింది తెలుగుదేశం పార్టీ. ఆ తదనంతరం తెలుగుదేశం పచ్చ జెండా పసుపు జెండా మళ్ళీ పింక్ టీఆర్ఎస్ అయింది. టీఆర్ఎస్ భవిష్యత్తులో కాషాయంగా మారే పరిస్థితి కనబడుతూనే ఉంది. మిత్రులారా, మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సాధనల కోసం పుట్టిన పార్టీ. 140 సంవత్సరాల క్రితమే దేశాన్ని ఏకం చేసి భిన్నత్వంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు అన్నీ ఒకటై భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టించి ఆనాడు మహాత్మా గాంధీ గారు ఒక శాంతియుత మార్గంలో కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఉద్యమ పార్టీని స్వతంత్ర ఉద్యమ పార్టీని స్థాపించి
దేశ ఐక్యత కోసం, దేశ సమగ్రత కోసం మరి స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములై ఆ గ్యారమూర్తి సౌండ్ బాక్స్ అడ్డం వచ్చినాయి కానీ ఆ గ్యారమూర్తి స్టాచ్యూస్ ఆనాడు మహిళలు కావచ్చు, మైనారిటీ సోదరులు కావచ్చు, ఆనాడు బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అందరూ ఒక్కటే నిలబడితే వచ్చిన స్వాతంత్రం. పడిపోయాం కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలుసు ఈ కార్యక్రమం తీసుకున్నది ఎందుకు అంటే ఆదివాసుల్లో కూడా లీడర్ క్వాలిటీస్ డెవలప్ చేయాలని. మన పిల్లలు మొత్తం ప్రపంచంలోనే కాదు మన దేశంలో ఆదివాసి పర్సంటేజ్ ఇప్పుడు తీసుకుంటే యువ నాయకులు అనే పర్సంటేజ్ మనది 70% ఉంది. సో 70 అందరూ కూడా వాళ్ళ ఈ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క మందికి తెలుసు లచ్చురామ్ నాయక్, లచ్చు సాదని అంటారు. వాళ్ళ యొక్క మనవరాల్ని నేను, నా పేరు ఆంగోతు నాగమణి, ఇటు అద్దంకి నాగమణి అయితే అక్కడ ఆంగోతు నాగమణి. సో నేను మీ అందరి బిడ్డనే. సో నాకు ఈ అవకాశం ఇవ్వమని మరీ అడిగి తీసుకొని మరి నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను. సో ఇక్కడికి విచ్చేసినటువంటి కూడా శిక్షణ కార్యక్రమంలో క్రమశిక్షణగా ఉంటుంది. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. ನಾನು